మనం యాంగ్జియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ గురించి నేర్చుకుందాం. యాంగ్జియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రాబబిలిటీ నేర్చుకుంటున్నప్పుడు. సో ఇవి స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను, ఇవి నేర్చుకోండి. మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఇది నేర్చుకోవడానికి లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్ అనుకోండి. శాంపుల్ స్పేస్ అంటే టోటల్ అవుట్కమ్స్ ఉంటాయని. అలాగే ఈవెంట్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్కి ఇందులో ఉన్న అవుట్కమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని అనుకోండి. అంటే అవి ఈవెంట్స్ అనమాట. ఓకే, దాన్ని ఏబి అని, A1 A2 అని అలా ఏదో ఒకటి అనుకోవచ్చు. E1 E2 అని, లేకపోతే E1 E2 ఇలాగ ఏదైనా అనుకోవచ్చు. ఈ డాట్ ఇలా రాస్తే డినోట్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. సో ఇవి కొన్ని రిక్వైర్మెంట్స్. దీన్ని ఇప్పుడు యాక్సియం 1 చూద్దాం. యాక్సియం 1 ఏంటి అంటే నాన్ నెగటివిటీ అనేది ఒక యాక్సియం. సో యాక్సియం 1 ఏంటంటే నాన్ నెగటివిటీ. P of A greater than or equals to 0 ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఏ. ఓకే, మీనింగ్ ఏంటంటే ప్రాబబిలిటీస్ నెవర్ నెగిటివ్. ప్రాబబిలిటీస్ ఆర్ నెవర్ బి నెగిటివ్. అది ఒక యాంగ్జియం అన్నమాట. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాయిన్ టాస్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఎంత మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 1/2. ఫేవరబుల్ ఈవెంట్ హెడ్ వస్తే టోటల్ ఈవెంట్స్ 2 అయితే 1/2. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ టైల్ ఎంత అంటే అది కూడా 1/2. దీంట్లో నెగిటివ్ లేదు కదా, ఎప్పటికీ నెగిటివ్ రాదు, నాన్ నెగిటివ్. ఎప్పటికీ నెగిటివ్ రాని ప్రాబబిలిటీస్ని మనం వన్ ఆఫ్ ది యాంగ్జియం కింద తీసుకుంటాం, నాన్ నెగిటివిటీ. ఎందుకు ఇది యూజ్ఫుల్ అంటే బేసిక్ రిక్వైర్మెంట్ మనకు నెగిటివ్ రాకూడదు అనుకుంటున్నప్పుడు నెగిటివ్ని మన ఏ విషయాన్ని సరే అసైన్ చేయకూడదు అనుకుంటున్నప్పుడు ఈ యాంగ్జియం ఉపయోగపడుతుంది. సో యూ కెనాట్ అసైన్ ఏ నెగిటివ్ ఛాన్స్ టు ఎనీథింగ్. అదే యాంగ్జియం 2 చూద్దాం. నార్మలైజేషన్ లేదా టోటల్ ప్రాబబిలిటీ టోటల్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇదొక యాంగ్జియం. మనకి పిఎఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అంటాం అస్తమానం. టోటల్ ప్రాబబిలిటీ 1 అవ్వాలన్నమాట ఏ ప్రాబబిలిటీ కట్టినా. సో దీని అర్థం ఏంటంటే ద ప్రాబబిలిటీ దట్ సమ్ అవుట్కమ్ ఫ్రమ్ ద శాంపుల్ స్పేస్ ఈజ్ సర్టెన్ అంటే 100%. కంపల్సరీ 100% జరుగుద్ది అనుకుంటున్నప్పుడు ద పిఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అన్నామంటే దాని అర్థం ఏంటంటే ద ప్రాబబిలిటీ దట్ సమ్ అవుట్కమ్ ఫ్రమ్ ద శాంపుల్ స్పేస్ అక్కర్స్ ఈజ్ సర్టెన్. ఇప్పుడు ఇందాక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ కానీ టైల్ కానీ 100% జరుగుద్ది సర్టెన్ ఈవెంట్. ఇలాంటి వాటిని పిఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటారు. సో ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే వన్ ఆఫ్ ది ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ ఏమవ్వచ్చు అంటే ప్రాబిలిటీ ఆఫ్ ది ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఎంటీ సెట్, నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే సో పి ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం. ఒక డై తీసుకుందాం. డై తీసుకుంటే దాంట్లో మనకి పి ఆఫ్ 1 2 3 4 5 6 ఇలాగ 6 ఫేసెస్ ఉంటాయి. పి ఆఫ్ అన్ని ఫేసెస్ కలిపి పడిన డై ఏమన్నా ఉంటుందా అంటే ఉండదు కదా. సో ద ఈవెంట్ రోల్ ఈక్వల్స్ 7 ఈజ్ ఇంపాసిబుల్. సో అన్ని డై వేసినప్పుడు అయితే కొన్ని ఇటువైపు పడచ్చు, కొన్ని అటువైపు పడచ్చు, కానీ అన్ని కలిపి పడటం అనేది జరగదు. సో ఇంపాసిబుల్. ప్రాబబిలిటీ జరగని దానిని ఎంటీ ఉన్న వాటిని కూడా జరగచ్చు. సో ఇది ఒక్కొక్కసారి జరుగుతుంది. పిఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఇందాక మనం చెప్పిన సిచ్యువేషన్లో హెడ్ అండ్ టైల్ 2 పడతాయి అంటే పడవు, అది పిఎఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ 0. అలాగే ఇక్కడ డై వేసినప్పుడు అన్నీ ఒకేసారి పడిపోతాయి అంటే పడవు. నెక్స్ట్ ఎడిటివిటీ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ A1 అండ్ A2 ఆర్ ఈవెంట్స్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ అయితే కనుక ఆ రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చేది నల్ సెట్. దెన్ P ఆఫ్ A1 యూనియన్ ఆర్ A2 ఈక్వల్స్ టు P ఆఫ్ A1 ప్లస్ P ఆఫ్ A2. ఇది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఫార్ములా. Right? So meaning ఏంటంటే for disjoint events there is no overlap to double count. For disjoint events there is no overlap to double count. So probability of either is a sum of probabilities. అంటే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒక డైని రోల్ చేస్తాం అనుకో, రోల్ ఏ డై. లెట్ A1 ఈవెంట్ రావడానికి అంటే ఒకటి రావడానికి, అలాగే A2 ఈవెంట్లో 2 రావడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అనుకుంటే A1 అనేది 1, A2 అనేది 2. ఇవి రెండు డిస్జాయింటే కదా, ఇవి డిస్జాయింట్. దెన్ P ఆఫ్ 1 రావడానికి
అలాగే యూనియన్ పి ఆఫ్ 2 ఈ రెండిట్లని తీసుకుంటే కనుక పి ఆఫ్ 1 యూనియన్ పి ఆఫ్ 2 తీసుకుంటే పి ఆఫ్ 1 ప్లస్ పి ఆఫ్ 2 ఇదే కదా ఫార్ములా పైన. సో పి ఆఫ్ 1 అంటే డైకి 6 ఫేసెస్ ఉంటాయి. సో ప్రాబబిలిటీ 1 రావడానికి ఛాన్స్ ఎంత అంటే 1/6. పి ఆఫ్ 2 రావడానికి కూడా 1/6, 2 రావడానికి కూడా ఒకటే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి 1/3 ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇట్లాగా మనకి ఎడిటివ్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ గురించి రాయొచ్చు. సో ఈ ఫార్ములా ఇంపార్టెంట్. సో ఇలాగా మనకి కొన్ని యాక్సిమ్స్ నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.